ఫ్రెండ్స్, ఎస్ఎస్జిడి 2024 ఫైనల్ రిజల్ట్ అప్డేట్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. అంతకుముందు వీడియోలో నేనైతే డిసెంబర్ 20 లోపు అయితే రిజల్ట్ వస్తుంది అనేసి అయితే నేనైతే చెప్పడం అయితే జరిగింది. కానీ మనకి అంతకన్నా ముందే రిజల్ట్ అయితే రావడానికి అయితే చాలా కనిపిస్తుంది మనకైతే. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ 10 లోపే రిజల్ట్ అయితే వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మెడికల్ డేటా మొత్తం అయితే ఎస్ఎస్సి జీడీ బోర్డు వాళ్ళకైతే వెళ్ళిపోయింది. నవంబర్ 22 వరకు మొత్తం మన మెడికల్ డేటా మొత్తం వాళ్ళకైతే వెళ్ళిపోయింది. ఒకటే ఉంది, మన ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారా అనేది అయితే వెయిటింగ్. అది వాళ్ళు ఎప్పుడైనా ఏ టైం అయినా ఎప్పుడైనా సడన్ సర్ప్రైజ్ అయితే మనకైతే రిజల్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. అది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయము. మనం అయితే ఎప్పుడైతే రిజల్ట్ వస్తా అని వెయిట్ చేస్తూ ఉంటామో అప్పుడైతే అస్సలుకే రాదు. రిజల్ట్ మీద హోప్స్ పోయి దాని గురించి పట్టించుకోకుండా సడన్గా వాడైతే మనకైతే ఎస్ఎస్సి బోర్డు వాడైతే సడన్గా మన రిజల్ట్ అయితే వదులుతాడు. కానీ అది ఎప్పుడు వదులుతాడు అనేది అయితే మనకైతే తెలియదు. మనకు అలాగే ఇప్పుడు ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది. 21 డిసెంబర్కి మనకైతే రోజ్గార్ మేళా కండక్ట్ చేస్తారని అయితే మనకైతే ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది. కానీ దానికి సంబంధించిన మనకి అఫీషియల్గా అయితే ఎటువంటి న్యూస్ అయితే మనకైతే బయటకు అయితే రాలేదు. ఆ న్యూస్ని అయితే మనం అయితే పట్టించుకోకండి నన్ను అడిగితే. ఎందుకంటే రిజల్ట్ అనేది సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రోజ్గార్ మేళా కండక్ట్ చేసి మనకు అందులో ఇంతమందికి సెంట్రల్ గవర్నమెంట్ ఇంతమందికి జాబ్ ఇచ్చింది అనేసి ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి కాల్ లెటర్ అయితే అందజేస్తారు. అంటే అందరిని పిలువరు, మళ్ళీ ఆ రోజ్గార్ మేళకి కొందరిని పిలుస్తారు. కొందరిని పిలిచి ఇస్తారు. దానికి వెళ్తే వెళ్ళచ్చు, వెళ్ళకపోతే ఇష్టం. మనకైతే అట్లుంటుంది రోజ్గార్ మేళా. మనకి రిజల్ట్కి సంబంధించి మన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే మనకి డేస్ అయితే అసలుకే గడిపోయి. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తుంటే అసలు డేస్ గడిపోయి మనం దాని మీద పెట్టుకొని హోప్స్ పెట్టుకొని ఉంటే దానిని ప్రతి ఒక్క వీడియో ఇన్స్టాగ్రామ్ రిజల్ట్ ఎప్పుడు సెర్చ్ చేసి చూసుడే అవుతుంది. అదేదో మనం పట్టించుకోకుండా ఇంకో నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే మనకు టైం తెలియకుండా గడిచిపోతుంది. సడన్గా రిజల్ట్ వస్తే చూసేసుకుంటా అయిపోతుంది. అలాగే మనం జీడీ జాబ్ సంబంధించి మనకైతే ఇయర్లీ 100 days అయితే మనకైతే అఫీషియల్ అయితే కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా రాను మన జీడీ జాబ్కి ఫెసిలిటీస్ అయితే చాలా ఇంప్రూవ్ అయితే చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 20 years 10 years ముందు జీడీ జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయింది జీడీలో అనేది అయితే వాళ్ళకైతే 100% తెలుస్తుంది. ఇంకా మన ఫ్యూచర్లో కూడా చాలా అంటే జీడీ జాబ్ సంబంధించి చాలా ఫెసిలిటీస్ పెరుగుతాయి 100%. ఇప్పుడు ఎవరైతే ఈ జాబ్ వచ్చి వదులుకుంటారో వెళ్ళకుండా ఫ్యూచర్లో వాళ్ళు ఏ జాబ్ రాకుండా ప్రైవేట్ జాబ్ వేసుకున్నప్పుడు అనుకుంటారు, అరే నేను అప్పుడు జాబ్ వచ్చింది వెళ్తే అయిపోవు అంటే అప్పుడు దీనికి ఉన్న ఫెసిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు అనిపిస్తుంది ఒకటి జాబ్ వదులుకున్నప్పుడు తెలుస్తుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఏ జాబ్ వచ్చినా వెళ్ళడానికి రెడీగా అయితే ఉండండి. ఏ జాబ్ అయినా గవర్నమెంట్, ఏ జాబ్ అయినా ఫోర్స్, ఏదైనా బెటరే. ఇప్పుడు దానికి ఇట్లా కష్టం ఉంటుంది అట్లా కష్టం ఉంటుంది అనుకుంటే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా దీనికి 100% ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. గవర్నమెంట్ ఈ ఫోర్స్ జాబ్లకు అయితే 100% ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే 20 years ముందు జాబ్ ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో అనేది ఒకసారి అయితే మీరు డిఫరెన్స్ తెలుసుకుంటే మీకే తెలిసిపోతుంది దానికి ఉన్న ఫెసిలిటీస్ ఎట్లా పెరుగుతాయి. రీసెంట్గానే 100 days అఫీషియల్గా మనకైతే హాలిడేస్ అయితే మనకైతే ఒకటి వచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో రావచ్చు, శాలరీస్ ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకా చాలా ఫెసిలిటీస్ పెరగవచ్చు. మనం చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. అది గుర్తుపెట్టుకొని ఏ జాబ్ వచ్చినా వెళ్ళడానికి అయితే రెడీగా ఉండండి. ఈ జాబ్ వస్తేనే వెళ్తా, ఆ జాబ్ వస్తేనే వెళ్తా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అట్లా వెళ్ళకుండా ఉంటే ఇంకొకళ్ళ లైఫ్ వేస్ట్ చేసినట్టు అవుతుంది. అందుకే ఏ జాబ్ వచ్చినా వెళ్ళడానికి అయితే రెడీగా ఉండండి. ఇది చీప్ జాబు, ఇది నేను వెళ్ళా అన్నట్టు ముందుగా అప్లై చేసుకోకండి. అట్లా అంటాడు ఎగ్జామ్ కూడా రాయకండి.